నేటి క్రైస్తవులు వాస్తును నమ్మవచ్చా? నిజంగా ఈ వీడియో చేయడానికి కూడా నేను సిగ్గుపడుతున్నాను. ఎందుకంటే క్రైస్తవులకు వాస్తు చూసే అలవాటు చాలా ఎక్కువగా ఉంటుంది. కొందరైతే అన్యులకు తీసిపోనట్లు ప్రవర్తిస్తూ ఉంటారు. వాస్తు అనేది నిజంగా క్రైస్తవులకు తగునా అంటే తగదు. దేవుడు ఆదియందు భూమి ఆకాశములను కలిగించినప్పుడు అందులో కలిగించినటువంటి సమస్తము కూడా మంచిది అని ఆదికాండం 1వ అధ్యాయము 31వ వచనంలో చూస్తాము. అన్నీ మంచిదని దేవుడే చెబుతుంటే మనిషి దానికి వాస్తును తగిలించి తూర్పులో ఇది ఉండాలి, పడమరలో అది ఉండాలని చెప్పి ఉన్న ఇంటిని కూల్చుకున్నవారు కూడా లేకపోలేదు. అసలు గృహానికి వాస్తు చూడడం ఏంటి? ఈ ఆచారము ఎక్కడి నుండి వచ్చింది? వాస్తు అనేది వచ్చింది హిందూ గ్రంథాల నుండి. ఇది జాతక శాస్త్రంలోని ఒక భాగమని కొందరి హిందూ పండితుల యొక్క నమ్మకము. ఇందులో 9 మంది దేవతలు ఉంటారు. దీనిపై అనేక మంది పాస్టర్లు కూడా పుస్తకాలు రాయడము దురదృష్టకరము. అన్యులకు ఎలాగైతే వాస్తు ఉందో అలానే క్రైస్తవులకు కూడా ఒక వాస్తు ఉంది అని ఈ పుస్తకాలలో వారు రాశారు. ఈ వాస్తు అనేది ఒక ఇంటిని ఎలా కట్టుకోవాలి, ఆ ఇంటిలో ఏ ఏ వస్తువులు ఎక్కడెక్కడ ఉండాలని నిర్ణయిస్తుంది. అయితే ఈ వాస్తు గురించి క్రైస్తవులు అనేవారు కూడా తమ ఇండ్ల నిర్మాణంలో ఉపయోగించడం చాలా విచారకరము. ఒక ఇంటి నిర్మాణంలో సరైనటువంటి గాలి వెలుతురు వచ్చేలా నిర్మాణాన్ని చేసుకోవాలి. అంతేగాని వాస్తులో ఇది ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండకూడదు, అది ఉండకూడదని మూఢనమ్మకాలతో మనము మన ఇంటి నిర్మాణాన్ని చేసుకోకూడదు. బాత్రూమ్ ఎక్కడ ఉండాలి, వంటగది అక్కడ ఉండాలి, టీవీ ఇక్కడ ఉండాలి అని సౌకర్యవంతంగా ఉండాల్సినటువంటి ఇంటిని వాస్తు ప్రకారంగా మార్చుతూ అసౌకర్యంగా మార్చుకుంటున్నారు. కొన్ని ఇండ్లలో పురోహితులు చెప్పిన వాస్తు ప్రకారం కట్టడం కోసం వారి ఇంటిని పడగొట్టడము, మెట్లను తీసి ఇంకొక చోట పెట్టడము, ఇటువంటివి కూడా చేస్తున్నారు. దీనివలన ఇంటికి ఉండాల్సిన అందము పోతుంది, ఇంకా కొంత నష్టము కూడా కలుగుతుంది. వాస్తు ప్రకారము ఇల్లు కట్టుకోవాలని చూస్తూ ఎంతో డబ్బును వృధా చేసుకున్నవారు కూడా ఉన్నారు. ఒకప్పుడు బాత్రూమ్ని పెరట్లోనే కట్టుకునేవారు, ఇప్పుడు అటాచ్డ్ బాత్రూమ్ అంటున్నారు. ఇక్కడ సౌకర్యం కోసం మనం అన్నిటిని కూడా మార్చుకుంటూ ఉన్నాము. దీనివలన సమయం వృధా కాకుండా చూసుకోవడం కోసం మనము మార్చుకున్నాం. ఇక గాలి వచ్చే విధముగా ఎదురుగా ఉండే కిటికీలను మనం ఏర్పరచుకుంటాం. వెలుతురు పుష్కలంగా వచ్చేలా మనము తలుపులు కిటికీలు పెట్టుకుంటాం. దీనికి వాస్తు చూడాల్సిన అవసరమూ లేదు. ఇక ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో చూడండి. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచములను స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచెను. దేవుడు ఎక్కడ ఏమి ఉండాలో అన్నిటినీ సరైన చోటనే పెట్టాడు. మనము ఈ గ్రహాలు సరిగ్గా లేవు అనే వారి మాటలను మనము నమ్మకూడదు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో కూడా చూడండి. జ్ఞానం వలన యెహోవా భూమిని స్థాపించెను, వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచెను. ఇవి మాత్రమే కాదు, ఇంకా ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం అంతా చదువుకోండి. అన్నీ సక్రమంగా తిరుగుతున్నాయి, అన్నీ సక్రమంగా నడుస్తున్నాయి. గ్రహాలు నక్షత్రాలు వాటి కక్షలోనే ఎడతెరిపి లేకుండా నడుస్తున్నాయని ఇక్కడ రాయబడింది. వాటిని ఎవ్వరూ వాటి స్థానాన్ని మార్చలేరు. ఇలా అనేకులు మనల్ని మోసం చేయడానికే వీటిని తీసుకొని వచ్చారు. ఈ వాస్తు వలన ఈరోజు మన భారతదేశంలో పట్టణాలన్నీ కూడా చిందరవందరగా కట్టబడ్డాయి. ఒకడు ఇలా ఒకడు అలా మొత్తం పట్టణాలనే చిందరవందరగా కట్టుకొని పాడు చేసుకున్నారు. ఇక చదువుకున్న వారు సైతము వీటిని అనుసరించడం చాలా విచారకరము. విదేశాలలో పట్టణాలను చాలా అందంగా కట్టుకొని ఈరోజు టూరిస్టు ప్రదేశాలుగా మార్చుకుంటున్నారు. ఆ పట్టణాల ప్లానింగ్ ఎటువంటి వాస్తు లేకుండా అనుకూల వాతావరణమును బట్టి కట్టుకున్నారు. కానీ మన పట్టణాలు ఈరోజు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ను నియమించి అలా చిందరవందరగా కట్టకుండా ఒక లైన్లో చక్కగా కట్టడానికి ఈరోజు ప్రభుత్వాలు చేపడుతున్నాయి. ఇక ఈ వాస్తు వలన సంపదలు కలుగుతాయని కూడా నమ్మకం ఉంది. నిజంగా కష్టపడినదే ఒక్క పైసా కూడా రాదు. అలాంటిది వాస్తు వలన ధనవంతులు ఎలా అవుతారు? సరైనటువంటి ఆహార నియమాలు పాటిస్తే ఆరోగ్యం వస్తుంది. వాస్తు బాగుంటే ఆరోగ్యం ఎలా వస్తుంది? ఇంట్లోకి గాలి వెలుతురు చక్కగా ఉంటే ఇంట్లో ఉన్నవారు ఆరోగ్యంగా ఉంటారు. వాస్తు బాగుంటే ఆరోగ్యం ఎలా వస్తుంది? భూమికి తూర్పున ఇది ఉండాలి, పడమరన అది ఉండాలి అని అంటారు. కానీ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ తన దిక్కులను మార్చుకుంటూ ఉంటుంది. అలాంటప్పుడు ఏ దిక్కున ఏది ఉండాలో మనం ఎలా చెబుతున్నాము? గ్రహాలు తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి. అలాగే మన సూర్య కుటుంబం కూడా ఒక గ్యాలక్సీ చుట్టూ తిరుగుతుంది. ఆ గ్యాలక్సీ మరొక గ్యాలక్సీ చుట్టూ తిరుగుతుంది. ఇక్కడ ఏ దిక్కు ఎక్కడ ఉందో మనం ఎలా నిర్ధారిస్తున్నాము? వాస్తు అనేది ఒక మూఢనమ్మకము. ఇంటిని మీకు అనుకూలంగా సకల సౌకర్యాలతో కట్టుకొని అందులో హ్యాపీగా నివసించాలి. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 5 నుంచి 8వ వచనాలు చూడండి.
ఇండ్లు కట్టుకుని వాటిలో నివసించుడి, తోటలు నాటి వాటి ఫలమును అనుభవించుడి, పెన్నిండ్లు చేసుకుని కుమారులను కుమార్తెలను కనిడి. అక్కడ ఏమీయూ తక్కువ కాకుండా మీరు అభివృద్ధి పొందుటకై వారి కుమారులను కుమార్తెలను కనునట్లు మీ కుమారులకు పెన్నిండ్లు చేయుడి, మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుడి. నేను మిమ్మల్ని చెరగొను పోయిన ఆ పట్టణము యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. ఇశ్రాయేలు దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీ మధ్యనున్న ప్రవక్తల చేతనైనను మంత్రజ్ఞుల చేతనైనను మీరు మోసపోకుడి, మీలో కలలు కనువారి మాటలు వినకుడి అంటున్నాడు. ఈ మంత్రజ్ఞులు ఆనాటి నుండే ఉన్నారు, ఈ కలలు కనివారు మోసం చేసేవారు ఆనాటి నుండే ఉన్నారు. ప్రవక్తలు గాని మంత్రజ్ఞులు గాని మోసం చేస్తారట. ఇండ్లు కట్టుకోమన్నాడు, తోటలు నాటి వాటి ఫలమును అనుభవించమన్నాడు. ఇల్లు ఎంత అవసరమో దాని చుట్టూ చెట్లు కూడా అంతే అవసరము. వాస్తు కోసం పూర్వకాలం నుండి మనకు మంచి నీడనిస్తున్న ఎంతో సౌకర్యవంతంగా ఉన్నటువంటి చెట్లను కూడా ఎవడో చెప్పాడని అమాంతముగా నరికేస్తాము. అవి మనకు ఎంతో సేవ చేశాయి. అలా చెట్లు నరకడం వలన ఈరోజు గ్లోబల్ వార్మింగ్ పెరిగి అనేక రకాలైనటువంటి నాశనాలు వస్తున్నాయి, తెగుళ్ళు వస్తున్నాయి. ఇలా వాస్తు అనేది ఉండటం వలన ఆయుష్ ఆరోగ్యం వస్తే ఇతర దేశాల కంటే మన దేశంలోనే ఎక్కువ ధనవంతులు ఉండాలి, ఆరోగ్యవంతులు ఉండాలి. మీకు తెలుసా, ప్రపంచంలో ఎక్కువ శాతము హార్ట్ అటాక్లు కలిగినటువంటి దేశంగా భారతదేశానికి రికార్డు ఉంది. అంతేకాదు క్యాన్సర్ పేషెంట్లను ఎక్కువగా కలిగినటువంటి దేశంగా మన దేశానికి ఒక మంచి రికార్డు ఉంది. ఇప్పటికీ కూడా మనం వాస్తు సిద్ధాంతాలను చూడటం వలన మన స్థానం ఎక్కడ ఉందో మనం గ్రహించుకోవాలి.